ప్రస్తుతం మనం కాశంబౌలి గ్రామ పంచాయతీ అభ్యర్థి మహేష్ గారితో మాట్లాడడానికి వచ్చాము. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఇప్పుడు ఇంతకుముందు అమ్డాపూర్ గ్రామ పంచాయతీ ఉండే మాది. అమ్డాపూర్, కాశంబౌలి, నజీబ్నగర్ ఉండే. అమ్డాపూర్కు మా విలేజ్ వాళ్ళు చాలాసార్లు ఓట్లు వేసారు. అమ్డాపూర్ సర్పంచ్ గెలిచిండ్రు చాలాసార్లు. తర్వాత మొన్న తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కాశంబౌలి గ్రామ పంచాయతీ అయింది. కాశంబౌలి గ్రామ పంచాయతీ అయినప్పుడు కాశంబౌలి సర్పంచ్ గెలిపించారు. గెలిపించడం అంటే ఏకగ్రీవం అయింది కదా? అవును. అంటే ఆయన హయాంలో ఏం చేసారు? గుడి సెంటిమెంట్ ఉండే ఆయన ఆంజనేయ టెంపుల్ది. అప్పుడు గుడికి జాగిచ్చింది కాబట్టి ఆయన ఓట్లు వేసారు. వేసిన తర్వాత నజీబ్నగర్ ఏం 100 రూపాయలు పని చేయలేడు. ఏ ఊరు కాశంబౌలికి వేసినా పని అవ్వట్లేదు, ఇక్కడ అమ్డాపూర్లోకి వేసినా పని అవ్వట్లేదు. వాళ్ళ విలేజ్లో వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే మన దగ్గర మైసమ్మ టెంపుల్ లేదు, మైసమ్మ గుడి కట్టిస్తా. శివాలయం లేదు, శివాలయం టెంపుల్ కట్టిస్తా. మన దగ్గర సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు వేపిస్తా. స్తంభాలు లేవు, స్తంభాలు వేపిస్తా. లైట్లు లేవు, లైట్లు వేపిస్తా. మోరీలు లేవు, మోరీలు వేపిస్తా. ఇవన్నీ ఇక్కడ బొడ్రాయి, మా దగ్గర బొడ్రాయి సరిగా లేదు, లోపల మునిగిపోయింది. ఆ బొడ్రాయిని లేపిస్తా, పండుగ చేపిస్తా. సర్పంచ్ ఏం చేయలేడంటారా? గతంలో గెలిచిన సర్పంచ్ అప్పుడు కాశంబౌలికి వేసుకున్న సీసీ రోడ్లు వేసుకున్న నజీబ్నగర్ ఇలాంటి పని జరగలేదు. కానీ ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఏం చేస్తా అంటే కాశంబౌలి డెవలప్ చేస్తా, నజీబ్నగర్ డెవలప్ చేస్తా. 2 విలేజ్లకు పనులు చేస్తా. మోరీలు కానీ, లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ. ఇప్పుడు మా దగ్గర మైసమ్మ టెంపుల్ లేదు, మైసమ్మ టెంపుల్ కట్టిస్తా. శివాలయం లేదు, శివాలయం కట్టిస్తా. కొన్ని ఇప్పుడు మన దగ్గర రోడ్లు ఏం లేవు, నజీబ్నగర్ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మోరీలు లేవు, లైట్లు లేవు, స్తంభాలు లేవు సరిగ్గా. ఇవన్నీ చేపిస్తా. నజీబ్నగర్ కానీ, కాశంబౌలి కానీ ఏం వర్క్లు ఉన్నా కానీ నేను సర్పంచ్ గెలిపిస్తే నాకు అనుభవం ఉంది, సర్కిల్ ఉంది, అన్ని విధాలుగా నాకు ఉన్నాయి. కాబట్టి నేను వర్క్ చేసి చూపిస్తా. 2 విలేజ్ చిన్న గ్రామ పంచాయతీ కదా, నిధులు తక్కువ ఉంటాయి కదా. రేపు పొద్దున్న మీరు గెలిచిన తర్వాత నిధులను ఎట్లా తీసుకురాగలుగుతారు? నేను వ్యాపారంలో ఉన్నా కాబట్టి నాకు కొన్ని వందల మంది తెలుసు. కాబట్టి నేను చెప్తే అది మన గవర్నమెంట్ నుండి వచ్చినా రాకున్నా నాకు నేను చెప్తే ఎంతోమంది మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. దాని ద్వారా నేను విలేజ్ని బాగా డెవలప్ చేయగలుగుతాను. నేను గ్రామంలో యువతకు మీరు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారన్న? యూత్కు సంబంధించి ఏది కావాలంటే అది చేపిస్తాను. దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. రేపు పొద్దుగాల గెలిచిన తర్వాత గ్రామంలో మహిళల సమస్యలకు మీరు అంటే కొన్ని గ్రామాలలో బతుకమ్మ కుంటలు అటువంటివి అని అడుగుతున్నారు, దానికి ఏం చేస్తారు మీరు? వాళ్ళకి సంబంధించిన ఏమున్నా కానీ చేపిస్తాను. దాని ముందర ఉంటాను నేను. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. నేను గెలిస్తే వాళ్ళకి పండుగ, నాకు పండుగ, ఇద్దరికి మంచిగా అయిపోతుంది. మన విలేజ్లో గెలిచినప్పుడు పబ్లిక్ మనం మంచి చేస్తేనే మనకు వాళ్ళు మంచిగా చూసుకుంటారు. మనం ప్రాబ్లం చేస్తే వాళ్ళు మనకు ప్రాబ్లం చేస్తారు. కాబట్టి నేను గెలిచేది మా ఊరు డెవలప్ కావాలని గెలవాలనుకుంటున్నా. అసలు నాకు పదవి అవసరం లేదు. నేను అన్ని విధాలుగా అన్ని పదవులు చేసి కూర్చున్నా. నా అనుభవంలో నా ఉన్న ఏజ్కి నాకు వచ్చిన పదవులు ఇప్పటికీ అనుభవించింది. మీరు గతంలో చేసిన పదవులు ఏమేమి ఉన్నాయి? నేను మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనామంద్ మండల్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా చేసిన. మళ్ళీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసిన, సర్దానగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసిన. 2 టైమ్స్ వార్డు మెంబర్ చేసిన. మా అమ్మ డిప్యూటీ సర్పంచ్ చేసింది. నేను చేస్తున్నాం, ఇవన్నీ చేసిన. కానీ నా విలేజ్కి నేను సర్పంచ్ గెలిస్తే 2 విలేజ్ని డెవలప్ చేస్తా. మా విలేజ్లో రోడ్లు ఎవరు పట్టించుకోవాలి, ఏ సర్పంచ్ పట్టించుకోవాలి. ఇవ్వండి 40-50 ఏళ్ళ నుండి. ఈసారైనా నాకు ఓట్లు వేసి గెలిపిస్తే నా విలేజ్ డెవలప్ చేస్తా. అంటే గతంలో అమ్డాపూర్లో ఉన్నప్పుడు అట్లనే ఉంది గ్రామము, ఇప్పుడు బైఫర్కేషన్లో కాశంబౌలికైనా కానీ అట్లనే ఉంది నజీబ్నగర్ గ్రామం. కాశంబౌలి సర్పంచ్ గెలిపించినా ఏం చేయలేడు. అమ్డాపూర్ సర్పంచ్ని ఎంతోమందిని గెలిపించినా ఎవరేం వర్క్ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ విలేజ్ డెవలప్ చేసుకుంటారు. నజీబ్నగర్ ఆమ్లెట్ విలేజ్ కాబట్టి నజీబ్నగర్ ఎలాంటి వర్క్ చేయట్లేదు. వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. నజీబ్నగర్కి ఇలాంటి వర్క్ చేస్తారు. కాబట్టి సర్పంచ్ పదవి ఉన్నోడు సర్పంచ్ పదవి మనకిస్తే నేను 2 విలేజ్లు చేస్తా. కాశంబౌలి వర్క్ చేస్తా, నజీబ్నగర్ చేస్తా. 2 విలేజ్లు సమానంగా చూసి సమానంగా వర్క్ 2 విలేజ్లకి చేపిస్తా. ఇప్పుడు కాశంబౌలి గ్రామంలో పర్యటించినప్పుడు ఓటర్లు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఎట్లుంది? అంటే మీరు ఆ గ్రామం మాత్రమే సంబంధించిన వ్యక్తిగా కాకుండా వాళ్ళ గ్రామం సంబంధించిన వ్యక్తిగా చూస్తున్నారా లేదా? నేను ఏ ఇంటికైనా ఎవరి దగ్గరకు పోయినా ఓటు అడిగితే వేస్తామంటారు, కానీ వేయమని ఎవరు అనట్లేదు. ప్రతి ఒక్కరు మంచి నవ్వుకుంటా మంచిగా మనకు మంచి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓట్లు వేస్తామంటారు. నాకు ఎంత లేదని అక్కడ సగం ఊరు కాశంబౌలి పడతాయి, సగం విలేజ్ ఓట్లు పడతాయి నాకు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 14వ తారీఖు నేను గెలుస్తున్నా. కాశంబౌలి గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటిని మీరు గెలిచిన తర్వాత ఎలా పరిష్కరిస్తారు? కాశంబౌలి విలేజ్లో కానీ, నజీబ్నగర్ విలేజ్లో కానీ ఎలాంటి వర్క్ ఉన్న రోడ్లు కానీ, మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, స్తంభాలు కానీ, లైట్లు కానీ, గుడి కానీ, బడి కానీ, హాస్పిటల్ కానీ, ఏదైనా మన విలేజ్కి ఇప్పుడు చిన్న హాస్పిటల్ లేదు, డాక్టర్ లేదు, ఎవరు లేడు. ఇక్కడ నా ఓన్గా నా సెటల్లో ఒకటి హాస్పిటల్ పెట్టి పబ్లిక్ ఏమున్నా కానీ ఒక డాక్టర్ ఇచ్చి వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్రీగా చేపిస్తా. కాశంబౌలి కానీ, నజీబ్నగర్ కానీ.
నా దగ్గర నా ఆఫీస్లో నా పక్కన ఒక సెటిలర్ ఇచ్చి నన్ను గెలిపిస్తే ఒక డాక్టర్ని పెట్టి మొత్తం ఫీజు నేను పెట్టి వాళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫ్రీగా చేపిస్తాను. అంటే మీకే ఓటేయాలని చెప్పి చెప్పడానికి ముఖ్య కారణం ఏంది? నాకే ఎందుకు ఓటు వేయాలంటే నా విలేజ్లో ఒక సర్పంచ్ ఇంచుమించి ఒక 8-9 సర్పంచ్లు అయిపోయారు. ఏ ఒక్క సర్పంచ్ గిట్ట ఈ ఊరిని పట్టించుకోలే, ఈ ఊరికి పని చేయలే. కాబట్టి ఇప్పుడన్నా నాకు ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లు వేస్తే నేను గెలిచినా ఓడినా ఇట్లే ఉంటా. నాకు పోయేది ఏం లేదు. నేను రాజలాకుండా ఎరాడతాకుండా ఏం టెన్షన్ లేవు నాకు. నేను నిలబడేది ఒకటే కారణం, నా ఊరు డెవలప్ చేయాలి, నా ఊరు మంచిగా కావాలి, అట్లాగే కాశీంబావులు గిట్ట మంచిగా కావాలి. 2 విలేజ్లు మంచిగా చేయాలని చెప్పి నేను దీంట్లోకి సర్పంచ్కి నామినేషన్ వేసిన. అది వారు మనతో అంటున్నది. గతంలో అమరాపూర్కు ఉన్నప్పుడు కానీ కాశీంబావులకి కొత్తగా అయినాక కానీ నజీబ్ నగర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. అందుకోసం నజీబ్ నగర్ గ్రామం నుండి నేను సర్పంచ్గా పోటీ చేసి మా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, ఇతర సమస్యల పట్ల శ్రద్ధ తీసుకొని వాటిని చేపిస్తాను. అలాగే కాశీంబావులి గ్రామాన్ని కూడా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని అంటున్నారు మనతో ఆయన. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీకాంత్, నజీబ్ నగర్.